బలగారు అక్కడే కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఒకసారి ఇలా సీట్ పైన అది జీఎం గారు అలాగే రైల్వే మంత్రి గారు అందరి సహకారం రాష్ట్రం మీద ఉంది కాబట్టి ఏ సమస్య ఉన్నా భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మనకి ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా యంగ్స్టర్ గా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని పార్లమెంట్ లో కూడా దాని గురించి స్పష్టంగా చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కాబట్టి మా అందరూ కూడా టీం వర్క్ చేసి మన ప్రాంతంలో ఎప్పటి నుంచో వెళ్ళిపోయినటువంటి సమస్యలకి ఈ కాలంలోనే వారికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ ఈరోజు రకాల గురించి కూడా బాగుపడారు. ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా వచ్చారు కాబట్టి రైల్వే మంత్రి గారు ఖచ్చితంగా చెప్తారు. మన ప్రాంతం మధ్య టూరిజం కానీ, వ్యాపారం కానీ, ఎడ్యుకేషన్ కానీ, వ్యవసాయం కానీ ఈ రంగాల్లో మనం శరవేగంగా చూసుకొని పోవాలి. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంగా ఉండాలంటే మన భారతదేశానికి ఒక ఆయువు పట్టులాగా ఉన్నటువంటి రైల్వేస్ ని మళ్ళీ స్పీడ్ కూడా మనం పెంచుతూ ట్రాక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ చేయాలని పట్టుబట్టి మరి చేశారు. ఆయనకి కూడా ఈ రోజు బలమైనటువంటి నాయకులు దొరికారు. ఒక విజనరీ అండ్ డైనమిక్ క్యాబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రైల్వే ఐఐటి ఖరగ్పూర్ నుంచి చదివినటువంటి వ్యక్తి. అక్కడ నుంచి బ్యూరోక్రసీలో మంచి అనుభవం సాధించి ఈ రోజు మన అశ్విని వైష్ణవ్ గారి వాళ్ళ సహకారంతో ఎన్నో బృహత్తరమైనటువంటి రిఫార్మ్స్ మన రైల్వేస్ లో మనం తీసుకొని రాగలిగాం. ఈ రోజు విశాఖ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్స్ మన ప్రాంతంలో కూడా చూడండి. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి స్టేషన్ కి కనీసం తర్వాత ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ హైట్స్ అన్నింటినీ కూడా మనం ఇంక్లూడ్ చేశాం. ఎల్సీ గేట్స్ అన్ని కూడా చేసి ఆరోగ్యం ఎక్కడికక్కడ చేశాం. అండర్ పాస్ మనం చేయించాం. అలాగే ఇప్పుడు వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు వందే భారత్ మెట్రో ట్రైన్ కూడా అహ్మదాబాద్ లో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే రేపు భవిష్యత్తులో ఇదే సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా మనం స్టార్ట్ చేసి మన మేక్ ఇన్ ఇండియా తాలూకా కెపాసిటీ ఎంతో